ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసంగాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము. ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడ, ఒక భక్తుడు చేస్తున్న ప్రార్థన తండ్రి, ఇవాళ మేము నేర్చుకుంటూ ఉండగా మా జీవితాలకు కూడా ఈ ప్రార్థన సహాయపడేలా చేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 102 మొదటి వచనం. ఒక భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రార్థన ద్వారా, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనివ్వు అని మాట్లాడుతున్నాడు. మనం భూమి మీద ఉన్నాం, మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. మనం భూమి మీద దేవునికి మొర్ర పెట్టినప్పుడు మన మొర్ర దేవుని యొద్దకు చేరుతుంది. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములో గనుక నీవు ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మనే వరాన్ని గనుక నువ్వు పొందినట్లయితే, నీవు దేవుని కుటుంబంలో ఉన్నవాడు గనుక నీ ప్రార్థన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. నీ మొర్ర దేవుని యొద్దకు వెళ్తుంది. అందుకే ఆపదలో ఉన్నటువంటి, కష్టములో ఉన్నటువంటి ఈ భక్తుడు దేవునికి, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము అని అడుగుతున్నాడు. ఈవేళ మనము కూడా మనం ఏమైతే దేవునికి చెప్పాలని చెప్పి అనుకుంటున్నామో, ఏమైతే దేవుని అడగాలని చెప్పి మనం అనుకుంటున్నామో, అవన్నీ కూడా మీరు ప్రార్థన ద్వారా దేవునికి తెలియచేయండి. దేవుని యొక్క సమాధానము మీ హృదయములకును తలంపులకును కావలి ఉంటుంది. నువ్వు ఏం చెయ్యాలో, ఏ మార్గాన్ని అనుసరించాలో, ఏం చేస్తే ఈ సమస్య నుండి నువ్వు బయటపడతావో దేవుడు నీకు తెలియజేస్తూ ఉంటాడు. అందుకే ప్రార్థన యందు మనం ఎడతెక్క మనం జీవించాలి. ప్రార్థన అత్యంత శక్తివంతమైన సాధనం. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళన్నిటి బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ముందుగా మనం తెలియజేసి, అప్పుడు నీ విన్నపాలన్నీ కూడా దేవునికి తెలియచేయి. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన చెయ్యలేనిదంటూ ఏది కూడా లేదండి. నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యం. నీ ప్రార్థన దేవుడు వింటాడని, నీ మొర్ర దేవుడు ఆలకిస్తున్నాడని, ఇంతకు ముందు భక్తులు కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకించాడని, అదేవిధంగా నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడని నీవు నమ్మినట్లయితే నువ్వు దేవుని యొక్క మహిమను చూస్తావు. మాతతో అదే మాట్లాడుతున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. చనిపోయినేటికి 4 దినాలు అయిపోయింది కదా ప్రభువా, నా తమ్ముడు అని మాట్లాడుతున్నాడు. అయితే లాజరు చనిపోయి 4 రోజులు అయిన మాట నిజమే. వాసన వస్తాడని చెప్పి మాత చెప్పినప్పుడు యేసుప్రభు అంటున్నాడు,
నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదు అని మాట్లాడుతున్నాడు. మనం నమ్మితే ఆయన చెయ్యగలడు అని నువ్వు నమ్మితే, ఆయన చేస్తాడు అని నువ్వు నమ్మితే సగం పని అయిపోయినట్లే నీకు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము కూడా సాధ్యమని చెప్పి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగనే కీర్తన గ్రంథం 12:5 చూసినట్లయితే, బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి ఈవేళ చాలామంది ఈవేళ బాధపడుతున్నారండి. కొంతమంది మనుషుల్ని బాధ పెడుతున్నారు. బలాత్కారం అంటే నువ్వు ఇస్తావా చేస్తావా, వాళ్ళు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇస్తావా చేస్తావా అని చెప్పి వాళ్ళు బలవంతం చేస్తుంటారు. దానిని దైవగ్రంథం ఏమంటున్నాడంటే, వాళ్ళ యొక్క ఆ ఒత్తిడిని తట్టుకోలేక వీళ్ళ నరకాన్ని అనిపిస్తూ ఉంటారండి. ఇవాళ అప్పులిచ్చిన వారు తీసుకున్న వారిని ఎంత వేధిస్తారు అంటే, నువ్వు చచ్చిపో పర్వాలేదు, నా అప్పు నాకు తీర్చేయమని మాట్లాడుతూ ఉంటారు. మనిషి బ్రతికి ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా అప్పు తీర్చేస్తాడు. అయినా కానీ ఆస్తులుంటే ఆస్తులు తీసేసుకుంటారు. చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు ఇవాళ అప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళు. అప్పు ఎందుకు చేస్తా, అవసరానికి చేస్తూ ఉంటాం మనం. మ్యాక్సిమం చాలామంది కట్టేస్తారు, ఒకరు ఇద్దరు తీర్చలేని స్థితిలో ఉంటారు. ఇక్కడ మాట్లాడుతున్నా, బాధపడు వారికి చేయబడిన బలాత్కారములను బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచిదని మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరి చేతన్నా బాధింపబడుతూ ఉన్నట్లయితే, ఆ బాధ వల్ల నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే, అలాగనే దరిద్రులు నిట్టూర్పులను బట్టి, అంటే చాలామంది పేదరికంలో జీవిస్తూ వాళ్ళ నిట్టూర్పుతూ ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితిలో వాళ్ళ దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నా అంటే, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచదని మాట్లాడుతున్నాడు. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేస్తానని మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళందరినీ కూడా నేను రక్షిస్తాను, అంతేకాకుండా నిత్య జీవానికి కూడా నేను వాళ్ళ వారసులుగా చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతాడు. అంటే బలాత్కారుల నుండి బలవంతం పెట్టినప్పుడు వాళ్ళ నుండి రక్షిస్తానని చెప్తున్నాడు. అలాగే దరిద్రులు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నప్పుడు నేను మిమ్మల్ని కూడా వాటి నుంచి విడిపించి మిమ్మల్ని రక్షిస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు చేశాడు. కనుక నిబ్బరమైన మనసు కలిగిన వారిగా మనం ఉండాలి. మనం దేవునిలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా తొట్టిల్లకుండా ఉండాలి. నీకు కష్టములోనూ సుఖములోనూ కూడా ఒకే రీతిగా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. యోబు గొప్ప ధనవంతుడే, అన్నిటినీ పోగొట్టుకున్నాడండి. అతను పిల్లలను కూడా పోగొట్టుకున్నాడండి. నిజంగా అటువంటి పరిస్థితి ఈ లోకంలో ఎవ్వరికీ కూడా రాదు. అయినా కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక అని చెప్పి ఆయన దేవుని స్తుతించాడు. అంటే ఆయన ఎటువంటి నిబ్బరాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు చనిపోయారు, నేనేం చేయగలను? నేను బ్రతికించుకోలేను కదా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అని చెప్పేసి ఆయన నామానికి స్తుతినందుగాక అని చెప్పేసి ఆ కష్టకాలంలో కూడా దేవుని మహింపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం అలాగే నీవు కూడా నీవు కష్టంలో ఉన్నప్పుడు దేవుని మీద ఆనుకుని, ఎందుకంటే నువ్వు దేవుణ్ణి దూషింస్తే నీకు ఇంకా ఎక్కువైపోతే తప్ప శ్రమలు తగ్గవు నీకు. చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు, దరిద్రతగా ఉన్నప్పుడు దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. దేవుణ్ణి దూషిస్తే నువ్వు సాధించేది ఏమీ లేదు. నువ్వు దేవుణ్ణి దూషిస్తే ఆయన నీకు వెంటనే ఏమీ చేసేటండి. నీవు మరింత పాపాన్ని కూడగట్టుకుంటున్నావు. దేవుడు చేయబోయే గొప్ప మేలులను పోగొట్టుకుంటున్నాడు. అందుకే దేవుని మీద కోపగించుకోకూడదు. అలాగనే దేవుణ్ణి దూషించకూడదండి. మనం చాలాసార్లు ఏం చేస్తుంటామంటే మనం దేవుణ్ణి దూషిస్తూ ఉంటాం. మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని గణపరుస్తూ ఉంటాం. ప్రతికూలంగా ఉన్నప్పుడు అదంతా కూడా దేవుని మీద పెట్టేస్తూ, ఎందుకు ఇలా కలుగజేస్తావు, నాకే ఎందుకు ఇలా కలుగజేస్తావు అని మాట్లాడుతూ ఉంటాం మనం. కానీ దేవుని మీద మనం పెట్టకూడదండి.
ఎందుకంటే సర్వశక్తుడు దుష్కార్యములు చేయటం అసంభవము. ఆయన ఎవ్వరికి కూడా దుష్కార్యాలు చేయటం లేదు. ఒకవేళ నీకు అటువంటి కష్టం వచ్చిందంటే ఆ కష్టం తర్వాత నీకు గొప్ప సంతోషం కలగబోతుందని భావించి నువ్వు దేవుని మేలు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు, నీ చింత ఆయన మీద వేస్తున్నప్పుడు ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తానని చెప్పి దేవుడు మనకు తెలియదు. అందుకే నేనేం చేస్తానని చెప్తున్నాడు, బాధపడే వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేస్తానని, అంటే నేను ఇప్పుడే చేస్తానని చెప్తున్నాడు. అంటే సహాయం చేస్తానని చెప్తున్నాడు. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కీర్తన గ్రంథము 57 మొదటి నుంచి 3 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఇంకొక భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. అంటే శరణ అంటే మనకు తెలుసు కదా, ఒక వ్యక్తి ఎవరినైనా సరే శరణు కోరుకుంటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఎవరు ఏమీ చేయకూడదండి. శరణు, దాన్ని శరణు అంటాం. మన దగ్గరకు వచ్చి మన దగ్గర శరణు కోరుకుంటూ ఉన్నప్పుడు మనం కీడు చేయాలని చెప్పి అనుకున్నా కూడా మనం కీడు చేయకూడదండి. ఎందుకంటే అతని మాటను బట్టి. అందుకే ఇక్కడ ఎవరు మాట్లాడుతుంటే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను శరణు జొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు అనేక రకాల ఆపదలు వస్తాయి. ఆపదలు రావు అని చెప్పి దైవ గ్రంథం ఎక్కడా కూడా చెప్పట్లేదు. నీకు ఎటువంటి శోధన వేదన రాదు అని ఎవరైనా కనుక చెప్పినట్లయితే అతను అబద్ధ బోధకుడు. ఆపదలు రావాలి, వాటిని అధిగమించాలి, దేవునికి స్తుతి తెలియచేయాలి మనం. ఇది నిజమైన క్రైస్తవ్యం. అందుకే సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ కూడా హింసల పాలవుతారని చెప్పి తిమోతి పత్రికలో మనకి రాయబడి ఉన్నదండి. నువ్వు యథార్థవంతంగా జీవిస్తున్నప్పుడు అనేక కష్టాలు నీ దారిలో ఉంటాయి. నీకు అన్యాయంగా అక్రమంగా పోయేవాడికి ఏమీ ఉండవండి. అవి తర్వాత అనిపిస్తాడండి, వాడు ఇప్పుడు కాదండి. కనుక మనకైతే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, ఈ ఆపదలు, నీ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణు జొచ్చి ఉన్నానని మాట్లాడుతున్నాడు. మనం కూడా మనకు ఆపద వచ్చినప్పుడు మనం కూడా తండ్రి, ఈ ఆపదలన్నిటినీ అధిగమించే వరకు కూడా ప్రభా నీ రెక్కల చాటున నాకు శరణు జొచ్చి ఉన్నాను ప్రభా, నీ రెక్కల కింద నాకు ఆశ్రయం కలగజేయి తండ్రి. ఎందుకంటే ఈ నీ రెక్కల కింద కనుక నేను లేకపోయినట్లయితే నా బ్రతుకు ఎంత భయంకరంగా తయారవుతుందంటే ప్రభా, చంద్రవందనం అయిపోతుంది ప్రభా. కనుక నా బ్రతుకు బాగుండాలి అంటే ఈ ఆపదలు వచ్చినప్పుడు నీ రెక్కల చాటు నాకు చోటు తెచ్చేదండి, ఆపదలు తీరే వరకు అని చెప్పి నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పకుండా నీ ఆపదలు తీరే వరకు కూడా ఆయన ఎప్పుడూ కూడా విడిచిపెట్టాడండి. ఆపదలు తీరే వరకు కూడా ఆయనకు తెలుసు, ఎప్పుడు తీర్చాలో తెలుసండి. ఈ విధంగా మనం దేవుణ్ణి అడగవలసిన వారమే అన్నాం. అందుకే ఈ ఆపదలు తొలగిపో వరకు, ఇవాళ చాలామంది ఆపదల్లో ఉన్నారు. ఇవాళ నీ ఆపదలు తప్పకుండా తొలగిపోతాయి. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టడండి. శాశ్వత కాలము మనకు ఆపదలున్నా, శాశ్వత కాలము దరిద్రతలో మనం జీవిస్తూ ఉన్నా, మన జీవితానికి అర్థం లేదు. ఇంక మనకు అసలు ఏదైనా సరే కొంతకాలం మాత్రమే ఉంటుందండి. ఏదైనా కొంతకాలం ఉంటుంది. యోసేపు చూడండి, అన్నల కొండలో పడవేశారు, తర్వాత ఇష్మాయేలుకి అమ్మేశాడు, ఆ ఇష్మాయేలు మళ్ళా ఫరోకి అమ్మివేశాడండి. మరి ఆ క్షణంలో అతను ఎంత బాధ అనుభవించి ఉంటాడో, ఇంతవరకు తండ్రితో కలిసి ఉన్నటువంటి వాడు ఒంటరిగా ఎంత భయాన్ని కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాల్సిన వారమే అన్నాం. అతను ఆ ఇష్మాయేలు సంకెళ్ళు వేసి తీసుకెళ్ళిపోతున్నప్పుడు సంకెళ్ళు అతని ప్రాణమును బాధ పెట్టునని చెప్పి 106వ కీర్తనలో వ్రాయబడి ఉన్నదండి. మనకి అతను ఏ తప్పు చేయలేదు, కానీ అతనికి ఆ విధంగా జరిగిందండి. అంటే దేవుడికి తెలుసు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఆ యోసేపు కనుక అక్కడి నుంచి వెళ్ళకపోతే అతను ఐగుప్తు దేశానికి చక్రవర్తి అయ్యేవాడు కాదు. మనకు కష్టము కానీ బాధ కానీ మనకు వచ్చింది అంటే దేవుడు ఒక మహోన్నత స్థానంలో మనం నిలబెట్టబోతున్నాడు. ఇది తెలుసుకోవాలి మనం. ఆ కష్టాన్ని అధిగమిస్తే నువ్వు ఒక మహోన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను కూర్చుని పెడతాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనం విడిచిపెట్టే దేవుడు కాదండి. యోసేపుని అన్నదమ్ములు విడిచిపెట్టేశారు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, ఒక్కడే ఉన్నాడండి అతను. ఇనుము అతని ప్రాణమును బాధ పెట్టినంటే, అంటే ప్రాణమును బాధ పెట్టినంటే దాని అర్థం ఏంటి?
చచ్చిపోతే మంచిదని అర్థం ఉండదు. కానీ దేవుడు అలాగే ఉంచాడా? వీళ్ళందరూ కూడా విడిచిపెట్టినా కూడా ఆయన రెక్కల చోటున అతన్ని కాపాడుకుంటూ వచ్చాడు. చివరికి ఐగుప్తు దేశానికి చక్రవర్తిని చేశాడు. కనుక కష్టాలు ఎల్లప్పుడూ కూడా ఉంటే మనం జీవించలేము మనం. కనుక ఆపదలు వస్తాయి, వాటి నుంచి విడిపించేవాడు కూడా దేవుడే. కనుక మనకు ఆపదలు వచ్చినప్పుడు అవి తొలగిపోయే వరకు కూడా నీ రెక్కలు నిండా శరణు తెచ్చి ఉన్నాను తండ్రి అని అడగాలి మనం. ఎందుకంటే మహోన్నతుడైన దేవునికి నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టి, ఎవరికి మొరపెడుతున్నాం మనం? మన కార్యాలు సఫలం చేసేటటువంటి వాడికి, సమస్తాన్ని సృజించినటువంటి వాడికి మొరపెడుతున్నాం మనం. మన కార్యాలు సఫలీకృతం చేసే దేవుడికి మనం మొరపెడుతున్నాం మనం. అందుకే ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. గమనించండి, ఇక్కడ ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దోషులు పలికినప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. ఈవేళ ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నట్లయితే, నేను ఇబ్బంది పెడుతున్నట్లయితే, నీకు శ్రమను కలగజేస్తున్నట్లయితే, ఇక్కడ ఈ భక్తుడు దేవునికి ఎలాగైతే మొరపెట్టాడో నీవు కూడా అలాగే పెట్టు. ఇక్కడ ఏమంటే ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించింది. ఎవరి చేతి నుంచి రక్షిస్తాడు నిన్ను ఎవరైతే మృంగాలనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, నిన్ను మృంగగోరు వారు దోషుల్లో పలికినప్పుడు దేవుడు తన కృపాసత్యమును పంపించి నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దేవుని కుటుంబంలో ఉన్నావు, దేవుని కుమారుడుగా నీవు ఉన్నావు. కనుక ఎవరైతే క్రీస్తు యేసుని అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని కుమారులుగా ఉండటకు దేవుడు కృప అనుగ్రహించని చెప్పి దైవలేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి మనకి. కనుక మన ఒంటరి వాళ్ళం కాదు, మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టబడినటువంటి వాళ్ళం కూడా కాదన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. ఈ ఆపదలు, శ్రమలు, శోధనలో కూడా కొద్ది కాలం మాత్రమే అనుకుంటాయి. ఆ కొద్ది కాలం మీరు సహించండి, ఆ తర్వాత ఒక గొప్ప జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తుంటాడు. ఈవేళ వృద్ధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మొదట కష్టాలు అనిపించినటువంటి వారేనండి. యాకోబు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు 14 సంవత్సరాలు తన మామ దగ్గర ఊడిగం చేశాడండి అతను, ఎటువంటి జీతము కూడా తీసుకోకుండా. ఆ తర్వాత దేవుడు అతను దీవించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక అబ్రహాం కూడా బయటకు వచ్చిన వెంటనే అతను దేవుడు దీవించేయలేదండి. చాలా రోజుల తర్వాత అతను ఉన్న చోట మళ్ళా భయంకరమైన కరువు వచ్చేసింది. తన భార్యను అబీమెలెకు తీసుకుని వెళ్ళిపోయాడు. కష్టాలు వచ్చినాయి, ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు వస్తుంటాయి. కష్టాలు రాని మనిషి అంటూ ఎవరు ఉండండి. అందులోకి క్రైస్తవులకి, విశ్వాసంగా ఉన్నవారికి, నమ్మకంగా ఉన్నవారికి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయండి. యోబు దేవునియందు భయభక్తులు గలవాడే, అతనికి వచ్చినాయి కష్టాలండి. ఎవరైతే దేవునియందు భయభక్తులు కలిగి ఉంటారో అటువంటి వారికి కష్టాలు వస్తుంటాయి, అటువంటి వారికి శ్రమలు వస్తుంటాయి. కానీ ఆ శ్రమలన్నిటి నుంచి కూడా విడిపించేవాడు కూడా ఆయనే అన్న సంగతి మనం తెలుసుకోవాలి. మనం కష్టాలు రాకపోతే మనం దేవుని యొక్క చెప్పు చేతుల్లో మనం ఉండవాలి. మనం కష్టాలు కానీ శ్రమలు కానీ ఏమీ లేకపోతే మనం దేవుణ్ణి విడిచిపెట్టేస్తుంటాం మనం. అందుకే దేవుడు అప్పుడప్పుడు మనకి ఏం చేస్తుంటాడంటే మనకి కష్టాలు పెడుతూ ఉంటాడు. అలాగనే కీర్తన గ్రంథం 62:8 చూసినట్లయితే, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఎల్లప్పుడు అంటే నీకు కలిములో ఉన్నప్పుడు, లేములో ఉన్నప్పుడు కూడా నువ్వేం చేయాలంటే దేవుని యందు నమ్మిక ఉంచు. ఏ స్థితిలో ఉన్నా కూడా నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు. ఉంటే దేవుని స్తుతించి, లేకపోతే దేవుని దూషించి, ఇదేం దేవుడు, మాయదారి దేవుడు ఇలా మాట్లాడకుండా దయచేసి. ఎందుకు నాకు ఇలా చేసావు అని చెప్పి దేవుడు మన క్వశ్చన్ చేయకూడదు మనం. ఎందుకంటే ఆయనే మనల్ని సృజించాడు కనుక ఆయనకి సమస్తము కూడా తెలుసు. ఎప్పుడు ఏం చేయాలో సమస్తము కూడా ఎరిగిన గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించండి. ఆయన సన్నిధిలో నువ్వేం చెప్పాలనుకుంటున్నావో, నీ బాధ ఏంటో ఆయన సన్నిధిలో కుమ్మరించే నువ్వు. దేవుడు మనకు ఆశ్రయం. మనకు ఆశ్రయం ఎవరు అనుకుంటున్నారు? దేవుడే. ఏమైనా చేయగలడు, దేని నుంచైనా తప్పించగలడు, దేని నుంచైనా విడిపించగలిగినటువంటి వాడు మన దేవుడు. ఇంకా 69వ కీర్తన 1-2 చూసినట్లయితే, దేవా జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షించుమని మాట్లాడుతున్నాడు. జలములు ఏం చేస్తున్నాయట? నా ప్రాణం మీద పొర్లుచున్నవి అంటే నేను కొట్టుకెళ్ళిపోతున్నాను ప్రభువా, కనుక నువ్వు నన్ను కాపాడు తండ్రి అని మాట్లాడుతూ, నిలుక ఇయ్యని అగాధమైన దొంగ వీబులో నేను దిగిపోతున్నాను. దొంగ ఊబు అంటే మనకు తెలుసు కదా, ఆ ఊబులో దిగిపోతున్నప్పుడు మళ్ళీ తిరిగి బయటికి రాలేడండి అతను.
ఆ ఊబి ఏం చేస్తుందంటే అతను ముంచేసి కిందకి తీసుకుని వెళ్ళిపోతుందండి. ఈ లోకం కూడా అటువంటిదండి. అతనికి వచ్చిన శ్రమలు ఎలాగున్నాయంటే, మరలా తిరిగి నేను పైకి రాలేకపోతున్నాను తండ్రి. దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను తండ్రి. అగాధ జలముల్లో నేను దిగబడుచున్నాను తండ్రి. వరద నన్ను ముంచివేయుచున్న తండ్రి అని మాట్లాడుతున్నాడు. కనుక మనకు చూడండి, మీరు ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఏటిగట్లు కొట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు కొంతమంది కొట్టుకుని వెళ్ళిపోతుంటారండి వాళ్ళు. చాలామంది బ్రతకరండి అంతే, ఆ వేగాన్ని కొట్టుకెళ్ళిపోతుంటారు. శ్రమలు కూడా మనకు ఆ విధంగానే ఉంటాయండి. ఇంకా నా జీవితం అయిపోయింది, నా జీవితం లేదు ఇంక నాకు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అయినా కానీ దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు తోడు. ఎందుకంటే బండ మీద కట్టిన ఇల్లు అని, క్రీస్తు అనే బండ మీద మనం ఉన్నాం. మనం క్రీస్తు అనే బండ మీద మనం ఉన్నాం. మనం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం కనుక ఆ బండ మీద ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా ఏమీ కూడా కాదండి. అందుకే 145వ కీర్తన 19వ తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడండి. నువ్వు దేవుని యందు కనుక భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, నువ్వు ఏమైతే అడుగుతున్నావో, ఏ కష్టంలో అయితే ఉన్నావో, ఏ శ్రమలో అయితే ఉన్నావో, ఏ బాధలో అయితే నువ్వు ఉన్నావో, అవన్నీ కూడా ఆయన నెరవేర్చాడు, తీర్చేస్తాడని చెప్పి దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక వారు ఆలకించి వారిని అన్నిటి నుంచి కూడా రక్షిస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక లోకాసువార్త 22:44 చూసినట్లయితే, అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా, ఆయన దేవుని కుమారుడయ్యుండు కూడా, ఆయన శిలువ వెయ్యబోతున్న ముందు రోజున గెత్సేమనే తోటలో ఆయన జరగబోయేదాన్ని తలంచుకుని ఎంత బాధపడ్డాడంటే, నిజంగా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తీసివేయమని అడిగాడంటే, ఎంత భయంకరమైన కష్టాన్ని ఆ శిలువ బాధను అనిపించబోతున్నాడో ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉందండి. అప్పుడు మళ్ళీ ఆయనే, నేను చనిపోవటానికే కదా తండ్రి వచ్చాను, నేను రక్తం కార్చడానికే కదా తండ్రి నేను వచ్చాను, నేను రక్తం కార్చకపోతే నా ప్రజలకి రక్షణ లేదు కదా ప్రభా, ఆయనను నీ చిత్తమే సిద్ధించుకోకని చెప్పి మళ్ళా తాను ఓదార్చుకున్నాడండి అతను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక కష్టాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఎందుకంటే ఆయన అనుభవించాడండి, ఆయన అవమానాలు అనుభవించాడు, కష్టాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకంటే ఎక్కువగా హింసలు కూడా ఆయన అనుభవించాడు. కనుక మనం మనిషి పడే బాధ ఏంటో ఆయనకు తెలుసు. కనుక ఆయన తండ్రి కృపార్షణ ఆశీనుడై ఉండి మన కొరకు దేవునికి విజ్ఞప్తి చేస్తున్నాడు. కనుక చూడండి, అప్పుడు నేను బాధపడినప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి ఆయన బలపరిచిందండి. అలాగే మన బాధలో ఉన్నప్పుడు కూడా దేవదూతలు మనల్ని బలపరుస్తూ ఉంటారు. కనుక దేవునిలో ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఒంటరి వాడు కాదు. కనుక దేవుడు నీకు తోడుకున్నాడు. ఎందుకు తోడుకున్నాడు? నువ్వు క్రీస్తులో రక్షించబడ్డావు కనుక, ఆయన రక్తంలో నీ పాపమును కడిగి వేశాడు కనుక నువ్వు ఎల్లప్పుడూ కూడా ధైర్యం కలిగి మెలకువగా ఉండండి. దేవుడు మిమ్మల్ని గొప్ప స్థితిలోకి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడు. అంతేకాకుండా నిత్య జీవానికి కూడా మిమ్మల్ని వారసులుగా తీసుచేస్తారండి. అన్నిటికంటే శ్రేష్టమైన పరలోకం. ఈ లోకంలో కొన్ని శ్రమలు అనిపించినా కూడా తర్వాత మన ఒక అద్భుతమైన దేశం మనకు ఉందండి. ఆ పరలోకం ఇవ్వటానికే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. కనుక ఆ పరలోకం పొందటానికి భూలోకంలో ఎన్ని శ్రమలైనా అనిపించడానికి మనం వెనకాడని వారుగా మనం ఉండాలి. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, ముందు వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను, నా కొరకు జీవకిరీటం ఉందని చెప్పి. మన నిజంగా పౌలు గారు ఎన్ని కష్టాలు పడ్డాడంటే అందులో మనం కొంచెం కూడా పట్టలేదు మనం. కనుక మీరు దేనికి కూడా భయపడకండి. మన దేవుడు గొప్పవాడు, మీ ప్రతి అక్కర తీస్తాడు. దేవునికి మొరపెట్టండి, మీ మొర తప్పకుండా ఆలకిస్తాడు. ప్రార్థన అత్యంత శక్తివంతమైన సాధన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామములో స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. మా ప్రార్థన తండ్రి ఎలా జవాబులు వస్తాయి ప్రభు, ఎలా ప్రార్థన చేయాలో తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. నిన్ను ఆశ్రయించిన వారిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టవని తండ్రి, ఈ ప్రసంగం ద్వారా అనేక మంది తెలుసుకునేలా చేయమని కూర్చున్నారు తండ్రి. ఇవాళ చాలామంది తండ్రి సమస్యల్లో, బాధల్లో, దుఃఖంలో ఉన్నారు ప్రభు. వారి తండ్రి ఆ దుఃఖం నుంచి బయటపడితేనే తండ్రి ఎక్కువగా నీతో నడుస్తూ ఉంటారు తండ్రి, ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూ ఉంటారు తండ్రి. ఆ దుఃఖం నుంచి విడిపించినప్పుడు, ఆ శ్రమ నుంచి విడిపించినప్పుడు నువ్వు ఎంత గొప్ప దేవుడో తెలుసుకుంటారు తండ్రి. కనుక తన అన్నిటికంటే శ్రేష్టమైన పరలోకం కనుక నాయన, ఈ లోకంలో ఉన్నది ఇవి తండ్రి తప్పో తండ్రి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా మరి శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం కనుక ఇవన్నీ కూడా మనిషిని పట్టి పీడిస్తూ ఉంటాయి తండ్రి. అందువలన కూడా కొన్ని మానవుడు సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటాడు తండ్రి, ఆడంబరాలకు పోయే సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాడు తండ్రి. ఏది ఏమైనప్పటికీ కూడా తండ్రి, శ్రమల్లో ఉన్న వారికి తోడుగా ఉండేవాడు నీవని,
వారి మొర్ర ఆలకించేవాడు నీవని, నీ రెక్కల కింద తండ్రి శరణుజొచ్చున్నప్పుడు అందరినీ కూడా విడిపించేవాడు అంతటి ఈరోజు మేము తెలుసుకున్నాం. అనేక మందిని విడిపించిన గొప్ప దేవుడు కనుక నాయన, అలాగే అనేక మంది పాపం నుండి విడుదల చేస్తండి, నిత్య జీవానికి వారసులుగా చేయమని, ఈ ప్రసంగం గొప్ప ఆదరణ ప్రతి ఒక్కరికి కలిగించేదిలా చేయమని నీ దాసుడు చేస్తున్న సేవను బహుగా దీవించి 31st మీటింగ్లు తండ్రి మహింపరచబడతాను నమ్ముచు మా సహోదరి సోదరులందరికీ మా ప్రార్థన సాయం దయచేసి వారి హృదయవాంఛలన్నీ కూడా తీర్చమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా నీ సేవ చేసేలా చేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనాతులు చెల్లించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.